వైకాపా ప్రచారంలో కళ్యాణ్ కానరాడేమి? మురళీరావం వినిపించలేదా? నిన్న మొన్నటి వరకు గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మొనగాళ్లుగా మెలిగారు. గూడూరు అభ్యర్థిత్వం కోసం అధినాయకుడు జగన్ వద్ద ప్రాపకం కోసం కలిసి పోటీ పడ్డారు. నాలుగో వ్యక్తికి చోటు లేదంటూ నీకు కాకపోతే నాకు, మన ముగ్గురిని దాటిపోయే సందు ఎవ్వరికీ ఇవ్వబోవద్దంటూ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరుగు మురళీధర్, బల్లి కళ్యాణ్ బాబులు టికెట్ కోసం ఏకాభిప్రాయంతో ఎవరి ప్రయత్నం వారు చేశారు. నేడు మారిన రాజకీయ పరిణామాలతో భిన్న ధృవాలయ్యారు. వైకాపా టికెట్ మేరుగు మురళికి ఖరారు కావడంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు వేరే దారి చూసుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్నారు. వైకాపా అధినేతకు బల్లి కళ్యాణ్ బాబు వీర విధేయుడు. అధినాయకుడు మనసు గెలిస్తే చాలు, అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్మిన విశ్వాసపాత్రుడు బల్లి కళ్యాణ్ బాబు. నోరు తెరిచి అడగకుండానే టిక్కెట్ రేసులో తాను ఉండేవాడు. జగనన్న నిర్ణయాన్ని శిరసావహించి టిక్కెట్ రాకపోయినా ఏమాత్రమూ చింతించలేదు. వివాదరహితంగా పార్టీలో ముందుకెళ్లడమే తన పంథాగా పార్టీ కోసం పనిచేసుకుపోయే వ్యక్తి కళ్యాణ్. తండ్రి బల్లి దుర్గాప్రసాదరావుకు ఉన్న పేరు ప్రఖ్యాతులు కాపాడుకుంటూ తద్వారా అధినేత ఆశీస్సులతో అందించిన ఎమ్మెల్సీ పదవిలో హుందాగా వ్యవహరిస్తూ మంచి కాలం కోసం వేచి చూస్తున్నాడు. తన తండ్రి దుర్గాప్రసాదరావు ప్రజల కోసం పనిచేసిన గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా తనకు హక్కుందంటూ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా భాగస్వామి అయ్యేవాడు. ఇదంతా గూడూరు టికెట్ ఖరారుకు ముందు సంగతే. మరిప్పుడు కళ్యాణ్ బాబు గూడూరు వైకాపాలో క్రియాశీలకంగా కానరావడం లేదేమి అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఎన్నికల ముందు ఎమ్మెల్సీ మురళితో ఉన్న సఖ్యత నేడెందుకు లేదో పార్టీ శ్రేణులకు ప్రశ్నార్థకం అయ్యింది. టిక్కెట్ దక్కితే తానేంటో నిరూపించుకుని అందరి సమన్వయంతో కొత్త ఊపిరి పోస్తానన్న మురళి మాటలు ఆచరణలో వెనుగంజలో ఉన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికల భారమంతా మురళి ఒక్కడే మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా ముందు నిలబడితే చేతి డబ్బులు రాల్చుకోవాల్సి వస్తుందో అన్నట్లు పెద్ద దిక్కుగా ఉండాల్సిన పెద్దారెడ్లు లైట్ తీసుకుంటున్నారు. మేము 5 ఏళ్ల అధికారంలో ఏం సంపాదించి దాచుంటే ఇప్పుడు ఖర్చు చేయడానికి మా దగ్గర ఏముందని బాహాటంగానే నిష్ఠూరాలు వ్యక్తం చేస్తున్నారు. మురళికి తోడుగా ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటాడని భావించిన కళ్యాణ్ బాబు నెల్లూరు పార్లమెంట్, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. టికెట్ ఖరారైన నాటి నుంచి నేటి వరకు గూడూరు నియోజకవర్గంలో కనిపించడం లేదు. మురళీరావం కళ్యాణ్ బాబుకు వినిపించలేదేమో. అభ్యర్థి మురళి నుంచి సరైన ఆహ్వానం లేకనే కళ్యాణ్ బాబు దూరంగా వ్యవహరిస్తున్నాడేమో అని కార్యకర్తలు అనుకుంటున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో కళ్యాణ్ బాబుకు కూడా విస్తృత పరిచయాలున్నాయి. ఆయన సేవలు కూడా ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపుకు ఎంతైనా అవసరం లేకపోలేదు. కళ్యాణ్ బాబు సేవలను వినియోగించుకోవడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరి మురళి ఎందుకు కళ్యాణ్ బాబును ప్రచారంలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. గూడూరుకు దూరంగా ఉండడంలో కళ్యాణ్ బాబు అంతరంగం ఏమిటో చిక్కుముడి త్వరలోనే వేడాల్సి ఉంది. గూడూరు వైకాపాలో ఉత్సాహం పెరగాల్సి ఉంది.